ఎట్లయిండో మీరు కనిపెట్టుది. నీ పాస్పోర్ట్ టికెట్, రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు. జర్మనీయా? నువ్వు సూపర్ బాసు. ఫస్ట్ వరకే ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగా, కిడ్నాపా, మర్డరా? దేనికైనా రెడీ బాస్. అవేవి కాదు, మరి లవ్ చేయాలి. అబ్బా, ఇదే ఫిట్టింగ్ అండి. అవును, నర్సింగ్ గారి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చెకెళ్ళ చేయాలి. దాంతో ఆ నర్సింగ్ గారికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తానన్నా? ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దావుద్ మందాకిని, అబూ సలీం మోనికాని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే. కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం, కంపెనీ ఉండాలి. బాబీ అదేంటో చూడు. అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు. వీడే వచ్చి చూపిస్తాడు. ఓకే అదా? అదేంటి బా, ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడా నీకు? గేదేదో మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికి ఉన్న క్రేజ్? అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండి. ఈడో మోడ మొహం. మధ్యలో ఈడెందుకురా జ్యోతిక సెత్తప్ప? ఈడే మరి అమ్మాయిని చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా? అవును, మనం వెళ్తున్న హాలిడే కాదు, ఆపరేషన్ మీద. అయిపోయి ఇప్పుడు నాకు అర్థమైందిరా. పోతూ పోతూ నువ్వు ఒక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను, పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. ఇదిగో ఇదే ఆ నర్సింగ్ గారి చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సెత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది నేనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా? అట్ట చిరాగ్గా చూడకరా, మధ్యలో అప్పుడప్పుడు నవరా. కుదురోయ్. అదిగో నర్సింగ్ గారి చెల్లెలు. ఏదా వైట్ బ్యాగ్? అవును. నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా? ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్. హాయ్ జీప్జీ, ఐ లవ్ యూ. Oh, batsman. చూశారుగా? చూసాం. ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కాదు అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ సీన్ కి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు. మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోళంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలున్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావురా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఏంటి తోపే? ఏదో ఆదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని. వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడు యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం, దాని గోకటం. Fantastic babes. సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను. అంతే. నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్య బాబాయ్, ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబే స్టైల్. నీకింత పొడిగి ఇచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంట్లు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మనల్ని చూస్తున్నాయా లేదా? చూడలేదు. మనకి లేట్ ఎందుకు, మొదలెట్టు నటన.
ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్? డెసిషన్ 1 cappuccino. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా. చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే పడి చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా, ఐఎమ్ సారీ ఐ కాంట్ సేవ్ యు. వన్ బియర్. He's different, yeah. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ He's the one. He's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah, Sorry. It's okay, officer. It's okay. చూసావా. Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay, yeah. Sino, I love you. Okay, Please, cool. love me. పాపం ప్రేమించరా. ఏంట్రా పాప ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంత మందిని ప్రేమించుకుంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఇయామే అవచ్చు, ఎల్లుండి డియామే అవచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా. ఎలా చేస్తా చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే. ఆండ్రియా డోంట్ క్రై. నీ చేతల్లో కండ్రియా యు కమ్. వాట్స్ యు నో? గో. Sorry girls. Sorry. She's too much. Too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. ఓకే, లెట్స్ గో. How's my acting? మైండ్ బ్లోయింగ్. యు కమ్ హైదరాబాద్. ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి. ఓకే. Thank you. ఓకే బై. సీ యు. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే 8,000. ఎంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं, स्केचेस हैं और एक कैमरा है, గీకడానికి గోల్డ్ కార్డ్ है. పాపా పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఇదిగో వచ్చేసాడు. అంటే ఆల్రెడీ మన విషయం మా నాన్నగారికి చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఓహో, వాడి నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్, I think this is the perfect location. నువ్వు లైటింగ్ అయినా సెట్ చేసుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. And you so together you'll be just fine. Throw your hands up in the air and say, come and party with us now. Wow, mind blowing, fantastic. Rams, అదిరిపోయిందిరా. అడ్డమైన వాళ్ళందరూ ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇలా సెంటర్ లో దొప్పించుకోపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. ఓ తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే పర్ఫెక్ట్. వెల్కమ్ బ్యాక్. సో బేబ్స్, యు లాస్ట్ ద బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా.